విలీనం చేయడానికి మేము వ్యతిరేకం అనేది. ఎందుకు వ్యతిరేకమో కూడా వివరంగా ఇచ్చాం. 2012వ సంవత్సరంలో విలీనమైనటువంటి గ్రామాలు అభివృద్ధి చెందలేదు. అవి అభివృద్ధి చెందకపోగా మళ్ళీ కొత్త గ్రామాలను మీరు విలీనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రజలకు నష్టం జరుగుతుంది, కార్పొరేషన్కు మేలు జరగదు అని. ఇది సింపుల్గా మా స్టాండ్. అదే స్టాండ్ నిన్న పునరుద్ఘాటించాం. కౌన్సిల్ పునరుద్ఘాటించారని చాలా వివరంగా చెప్పారు. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, మేము ఏ స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్నే ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళు, నజీర్ గారు, అదేవిధంగా గుంటూరు మాధవి గారు, వాళ్ళు అదే స్టాండ్ తీసుకున్నారు. ఎట్లా పాస్ అవుద్ది? కౌన్సిల్ ఎలా ఏకగ్రీవంగా ఆమోదిస్తుంది? ఇది దట్స్ ద ఇష్యూ. ఈ బుల్డోజ్ చేసే కార్యక్రమాలు, బుల్డోజ్ చేసేసి ఏదో రాసేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం కుదరదని చెప్పేందుకే ఇవాళ ఈ ప్రత్యేకంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా వివరించారు. మేము ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి గ్రామాలను విలీనం చేయడానికి వ్యతిరేకం. నెంబర్ 1. అలా విలీనం చేసే కార్యక్రమం చేస్తే ఆ విలీన గ్రామాల దగ్గరికి వెళ్ళి సంతకాల సేకరణ కూడా చేస్తాం. ఎందుకంటే విలీనం చేసి ఆ గ్రామాలను నాశనం చేయాలని మీరు అనుకుంటున్నారనేది మా అభిప్రాయం. కాబట్టి ఓటింగ్ పెట్టండి. మీ ఎమ్మెల్యే అసలు మీకు ఓటేస్తారో తేల్చుకోండి ముందు. ఈ రకంగా బుల్డోజ్ చేసే కార్యక్రమం చేస్తే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము ఎదుర్కోవడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా నేను వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివరంగా మా కార్పొరేటర్లు, కౌన్సిల్లో వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ గారు, డిప్యూటీ మేయర్ గారు, అచ్చాల వెంకటరెడ్డి గారు వివరించారు. ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక రెండో అంశం రేపు మాట్లాడతాను. నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, ఇంకా కార్పొరేటర్లు ఈ శంకులాస్ బ్రిడ్జి దాని వ్యవహారం శంకులాస్ బ్రిడ్జి వ్యవహారం చాలా కామెడీలు చేస్తున్నారు. చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ప్రభుత్వము ప్రజలతో ఆటలాడుకునే విషయాన్ని దీనిలో మాట్లాడటం కంటే సపరేట్గా మాట్లాడదామని రేపు అనుకున్నాం. రేపు తర్వాత మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మా చివరి కార్యక్రమం ఏంటంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో వారందరికీ కూడా ఇప్పుడు అభినందన పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. వచ్చారు చాలామంది, వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ కూడా రెడీ చేశాం. అందరు నాయకుల సమక్షంలో వారికి అభినందన పత్రాలను ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.